నేను గురువు అయిన తర్వాత 5-6 సంవత్సరాలకి నూసివీడు నెహ్రూపేటలో విచారణ గురువుగా పనిచేశాను. ఒక రోజున నేను ఆ నెహ్రూపేట విచారణలో ఉన్నటువంటి ఒక గ్రామం అయినటువంటి కుక్కలగూడెం, పేరు మీకు విచిత్రంగా ఉండొచ్చు కానండి, ఆ గ్రామం పేరు కుక్కలగూడెమేనండి. కుక్కలగూడెం అనే గ్రామానికి పూజ చేయటానికి వెళ్ళాను. అది నాకు ఆల్రెడీ 3వ పూజ అయిపోయేసరికి 2 గంటలు అయిపోయింది. అక్కడ ఒక మాస్టర్ గారు ఆ గ్రామాన్ని చూసుకుంటున్నారు. అయితే నాకు నిజంగానే 2 గంటలు అయ్యేసరికి ఆ రోజున బాగా ఆకలేసింది. ఏం దాపరికం లేదు. పూజ అయిన తర్వాత అందరూ ఎవరి దారిన వారు వెళుతుంటే ఒకళ్ళని పిలిచి ఏమ్మా ఎవరు భోజనం చేయలేదా అన్నాను. నిజంగానే ఆకలేసింది. మొహమాటం లేకుండా అడిగానండి. ఎవరు భోజనం సహజంగా చేస్తారు. మంచి గ్రామం, విశ్వాసం కలిగిన గ్రామం. ఎవరు భోజనం చేయలేదా అన్నాను. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. వెంటనే వాళ్ళు అన్నారు, ఫాదర్ గారండి 2 నిమిషాలు కూర్చోండి, వెంటనే వస్తామని చెప్పారు. అందరూ బిరాబిరా ఇళ్ళకెళ్ళిపోయారు. మాస్టారు నేను మాత్రమే చర్చిలో అలా కూర్చున్నాం. ఆశ్చర్యం ప్రియులారా, ఒక 15-20 మంది వాళ్ళ క్యారేజీల్లో అప్పటికప్పుడే భోజనాన్ని తీసుకొని చర్చిలోకి వచ్చేసారు. 15-20 మంది తెచ్చారు భోజనం. నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజున మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక అద్భుతం. 15-20 మంది అలా వచ్చారు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అయ్యో భోజనం లేదని. నేను అదంతా చూసిన తర్వాత అన్నాను, ఏమిటి అంటే, ఇంత భోజనాన్ని ఒక్కళ్ళేం తింటారా అండి, అందరం కలిసి కూర్చొని ఈ దేవాలయంలో ప్రేమతో భుజిద్దాం, కలిసి భోంచేద్దామని చెప్పాను. ఆనాడు ప్రియులారా, అక్కడున్న ఒక మాస్టారు ఒక మాట పలికారు. ఏంటంటే, స్వామి యేసు ప్రభువు కూడా 5,000 మందికి ఇలానే భోజనం పెట్టాడేమో. యేసు ప్రభువు కూడా 5,000 మందికి ఇలానే భోజనం పెట్టాడేమో. నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతంగా నేను ఇది భావిస్తున్నానండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభువు 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పంచటాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రజలు తన యొక్క వాక్యాన్ని ఆలకించటానికి వచ్చినప్పుడు వారు ఆకలితో ఉన్నారని తెలుసుకొని వారికి భోజనాన్ని వడ్డించండి అని శిష్యులను అడిగినప్పుడు, ఇక్కడ ఒక పిల్లవాని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని పలికారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. కానీ యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడని పలికెను. అతడు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించిన అట్టే చేపలను కూడా వడ్డించను. ప్రియులారా, ముగింపుగా మనం ఏం చదువుకుంటాం? అందరూ తృప్తిగా భుజించిన పిదప యేసు అన్నాడు, ఏమి వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయడం అంటే 12 గంపలకు పోగు చేశారు. ఆ రోజున కూడా ప్రియులారా, ఆ గ్రామంలో మేమందరం భుజించిన తర్వాత ఇంకా మిగిలిపోయిందండి భోజనం. ఒక గొప్ప ప్రేమ విందు జరిగింది ఆ రోజున. నేనే ఆ రోజున సజీవ సాక్షిని ప్రియులారా. అది అద్భుతం కాదా? ఈనాడు ప్రియులారా, యేసుప్రభు అద్భుతం చేశాడు కాదంటల్లా, కానీ ఒక పిల్లవాడు ముందుకు రాగలిగాడు. నాకు అవసరం లేదు, యేసయ్యకి ఇస్తాను అన్నాడు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనం నుండి మనం చదువుకుంటే, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఎలీషా కాలములో
బాల్షాలీషా నుండి ఒక వ్యక్తి 20 యవధాన్యపు రొట్టెలు తీసుకుని వచ్చి ఎలీషాకి కానుకగా ఇచ్చాడు. అక్కడ 100 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ 20 యవధాన్యపు రొట్టెలని 2-3 లాగిచ్చేస్తారు, తినేస్తారండి. కానీ ఏలియా ప్రవక్త అద్భుత రీతిగా ఆ ఎలీషా నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకను స్వీకరించి అద్భుతాన్ని చేసి 100 మంది ప్రవక్తలు భుజించటానికి, వారు భుజించిన తర్వాత కూడా మిగిలిపోయాయి. ప్రియులారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలో మన యందు కూడా అద్భుతాలు చేస్తాడు. తప్పనిసరిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ అద్భుతం జరగటానికి నీ వంతు కృషిని నువ్వు అందించడానికి సిద్ధంగా ఉన్నావా? బాల్షాలీషా నుండి వచ్చినటువంటి ఆ సేవకుడి వలె, లేకపోతే ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి ఆ చిన్న పిల్లవాడి వలె నీ సహకారాన్ని నీవు అందించటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎడారిలో మన్నా భోజనాన్ని కురిపించాడు. నిర్గమకాండము 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటాం. అక్కడ కూడా దేవుడు ప్రియులారా ఆ అద్భుతం జరగటానికి ఏం చేశాడో తెలుసా? పూరేడు పిట్టలను వాడుకున్నాడు. దేవుడు అద్భుతం చేస్తాడు తప్పనిసరిగా. కానీ ఆ అద్భుతం జరగటానికి మానవునికి సహకారాన్ని తీసుకోవటానికి సిద్ధపడతాడు ఆయన. నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పంచటము ద్వారా మనందరికీ కూడా ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఏమిటి అంటే, బిడ్డా, నేను నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా, నీ సంఘములో కూడా, నీ విచారణలో కూడా, ఈ దేశంలో కూడా, ఈ ప్రపంచంలో కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నా. కానీ నీ సహకారం ఏమైంది? నీ కృషి ఏమైంది? నీవివ్వాల్సినటువంటి సహాయం ఏమైంది? ఒక రోజున ఒక వ్యక్తి ప్రియులకు దేవుని బిడ్డలారా చక్కగా కారులో వెళుతూ ఉన్నాడంటండి. చాలా హ్యాపీగా వెళుతూ ఉన్నాడు. దేవుడు అతను దీవించాడు, ఆశీర్వదించాడు, సమృద్ధిగా ప్రసాదించాడు అతనికి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు ప్రక్కన ఒక ముసలివాడు చలికాలంలో గడగడ వణుకుతూ ఉన్నాడు. బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, గడగడ వణుకుతూ ఉన్నాడు. ఈ కారులో నుంచి వెళుతున్న వ్యక్తి దిగి ఒకసారి అతన్ని చూసి ఒక్కసారిగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా, ఏం చేస్తున్నావయ్యా? నువ్వు ఏం చేస్తున్నావయ్యా? ఇదిగో ఆ పేదవాడిని చూడు, ఆయన మీద కనికరాన్ని చూపించలేవా? దయ చూపించలేవా? నీవు దయలేనటువంటి దేవుడివా? కరుడుగట్టినటువంటి వాడివా అని దేవుడి మీద నిందించటం ప్రారంభించాడు. వెంటనే దేవుడు దిగొచ్చాడు. ఏంటి నాయన, ఏంటి బాధపడుతున్నావు? చెప్పయ్యా, నీ బాధ ఏంటి చెప్పమన్నాడు. దేవా, చూడు నాయన, చూడు ఎంత పేదరికంలో ఉన్నాడో చూడయ్యా, ఏదో ఒకటి చెయ్యి అంటే అప్పుడు దేవుడు అన్నాడంట, ఒరే మూర్ఖుడా, నేను నీకు ఇంత ఇచ్చా కదా, ఇంత సంపద ఇచ్చా కదా, నేను చేయాల్సింది చేశా, నిన్ను సృష్టించా, నీకిచ్చా, చాలా. నా ఉద్దేశం ఏంటంటే నీవు కొద్దిగా ఆయనకి ఇస్తావని. అన్నీ నేనే చేయటం కాదు, నువ్వు కూడా చేయమన్నాడట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, 5,000 మందికి యేసు ప్రభు ఆహారాన్ని పంచినటువంటి ఈ యొక్క గొప్ప అద్భుతములో చాలా మర్మాలు దాగి ఉన్నాయి ప్రియులారా. ఈ 5,000 మందికి యేసు ప్రభు అద్భుతాన్ని పంచటం అనేటువంటిది దివ్య సప్రసాదానికి సూచకంగా కూడా ఉంటుంది. ఎందుకనంటే కొన్ని వాక్యాలు మీకు చదువుతాను, వినండి ప్రియులారా. ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనములో, అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి, ఏం చేశాడు? ధన్యవాదములు అర్పించి కూర్చుండినటువంటి వారికి వడ్డించాను. ప్రభు ఏమంటున్నాడు? 12వ వచనంలో, వారు తృప్తిగా భుజించిన పిమ్మట యేసు శిష్యులతో ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన మొక్కలను ప్రోగు చేసి భద్రపరచండి అంటున్నాడు. దివ్య సప్రసాదం ప్రియులారా, దివ్య సప్రసాదానికి సూచక ఇది, గురుతు ప్రియులారా. ఇది ఈ రోజున
యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పంచేటువంటి ఈ యొక్క అద్భుతాన్ని మనందరం ధ్యానం చేస్తుండగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, మన బాధ్యత కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అవసరతలో ఉన్నటువంటి వారి ఎడల దేవుని యొక్క కార్యాలలో, అవసరతలో ఉన్నటువంటి వారి ఎడల దేవుని యొక్క కార్యాలలో నా బాధ్యత ఏంటి? అక్కడ బాల్షాలిషా నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి సహాయం చేసినట్లుగా 20 యవధాన్యపు రొట్టెల వలె ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చిన్నపిల్లవాడు ఇచ్చినట్లుగా ఆ 5 రొట్టెలు 2 చేపలను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నానా? లేకపోతే దేవుని వద్ద అడిగే అర్హత, దేవుని వద్ద నిలబడే అర్హత మనకు లేదు ప్రియులారా. అవును. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ 5,000 మందికి పంచినట్టు ఆహారాన్ని నేను ఆత్మీయంగా స్వీకరించి ఆ దివ్య సప్రసాదములో యేసు ప్రభు నాలోనికి వస్తున్నాడు అనే సత్యాన్ని నేను గుర్తిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనల్ని పోషించేవాడు, మనకి సమకూర్చేటువంటి వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. అయితే నీవు నేను ఆయనకు సహకరించాలి, మన సహాయాన్ని అందించాలి. ప్రభువుని వేడుకుందాం. ఓ యేసు రాజా, ఇదిగో నీవలే ఏ విధముగానైతే అలనాడు అద్భుతం చేసినప్పుడు ఆ పిల్లవాడు సహాయం చేశాడు, ఆ బాల్షాలిషా నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎలీషాకి 20 ధాన్యపు రొట్టెలు ఇచ్చాడు, అదే విధముగా నేను కూడా నీ కార్యములో, ప్రజల యొక్క కార్యాలలో నా వంతు సహాయ సహకారాన్ని అందించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ మంచి మనసును, సహృదయాన్ని మాకు దయచేయతండి అని వేడుకుందాం. ప్రియులారా, ముగింపుగా ఒక్క మాట మీ ముందుంచుతాం అనుకుంటున్నాను. ఏమిటి అంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కానీ తన అద్భుతాలకి నీ సహకారం, నా సహకారం కావాలని కోరుకుంటాడు. వాట్ ఈస్ ఎ మిరకల్? అద్భుతం అంటే ఏంటండి? an extraordinary thing through an ordinary thing అన్నమాట. అద్భుతం అంటే మానవతీతమైనటువంటి కార్యము ఎలాగా? సహజమైనటువంటి వస్తువుల ద్వారా, సహజమైన మనుషుల ద్వారా. ఎలీషా 20 రొట్టెలని 100 మందికి ఎలాగ పంచిపెట్టగలిగాడు? ఒక భక్తుడు బాల్షాలిషా నుంచి వచ్చి తనకి 20 రొట్టెలు ఇచ్చాడు. యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఎలా పంచగలిగాడు? ఎవరిచ్చారు ఆయనకి? ఒక పిల్లవాడిచ్చాడు. ఎస్, దేవుడు చెయ్యలేడా? వాళ్ళు ఇవ్వకుండా చేయగలడు. కానీ నీ బాధ్యత ఏంటి? వాక్యాన్ని చదువుకుంటే ఏమని చెప్తాడు? మీరే వీరికి పెట్టండి అంటాడండి యేసు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనములో, 5వ వచనములో, వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములు మనం ఎక్కడి నుంచి తెద్దాం? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత మన పొరుగు వారికి భోజనం పెట్టడం. మనం ఎక్కడి నుంచి తెద్దాం వీళ్ళకి భోజనం? యేసు నాకేం సంబంధం అనొచ్చు కదా, మీరు వచ్చారు, మీరు తినండి, మీరు వెళ్ళిపోండి. నో, మన బాధ్యత. ఒక చిన్న పిల్లవాడు ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనములో, ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు. పిల్లవాడు సిద్ధపడ్డాడు ఇవ్వడానికి. ఆనాడు ప్రియులారా, అద్భుతం జరిగింది అంటే యేసు భగవానుడు ఆ పిల్లవాని యొక్క సహకారాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను ఏం చేస్తున్నాం? ఆ పిల్లవాడు ఆ రోజున 5,000 మందికి ఆహారాన్ని పంచటానికి ఒక పరికరముగా వాడబడ్డాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు తప్పనిసరిగా. కానీ నీవు నేను
ఆ యొక్క అద్భుతం జరగటానికి మన సహకారాన్ని ఇస్తే చాలు, గోరంతా చేస్తే చాలు, ఆయన కొండంత అద్భుతాన్ని చేస్తాడు. ప్రియులారా, దేవునికి మనం ఇచ్చేది ఇంత అయితే ఆయన ఇంత గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. అవునండి, ఇది సత్యం. మన జీవితాలను మారుస్తాడు. ఆ సహృదయం, గొప్ప మనస్సుని మనందరూ కూడా ప్రసాదించమని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పంచినట్టు గొప్ప దేవుడవు నీవు. ఆకలితో అలమాడుచున్న ప్రజలకు అలనాడు మన్నా భోజనాన్ని ఈనాడు ప్రభువా నీవు స్వయముగా ప్రభు రొట్టె చేపల ద్వారా సంతృప్తికరమైన ఆహారాన్ని ప్రసాదించావు. ప్రభువా, నీవు మమ్ము పోషించే దేవుడవ నాయన, నీవు మాకు సమకూర్చే దేవుడవ నాయన. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ప్రసాదించే దేవుడవ నైవే నాయన. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా యావత్ ప్రపంచంలో ఎక్కడైతే ఇంకా ప్రజలు ఆకలితో, అర్ధాకలితో, కడుపులు మాడుతూ ఆకలితో చనిపోతున్నారు ప్రభు, వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. మేము స్వార్థాన్ని విడినాడు ప్రభుగా ఆకలితో అలమడిస్తున్నటువంటి వారికి మా వంతు చేయూతనివ్వడానికి మాకు సహాయం చేయండి. మా హృదయాలను కరిగించండి, కదిలించండి తండ్రి. ప్రేమామయుడా, మా కొరకే దివ్య సప్రసాదాన్ని స్థాపించి నీ శరీర రక్తాలను మాకు దివ్యాహారముగా, ఆత్మీయ భోజనముగా ఇచ్చినటువంటి గొప్ప దేవుడవ నీవు ప్రభువా. మా ఆత్మలకు ఆహారముగా స్వీకరించి నిన్ను మా నిజదేవునిగా అంగీకరించి, ఇదిగో నీవు పలికినట్లుగా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదని పలికినట్టు ఆ మాటలని మా జీవితంలో మేము నిజము చేసుకున్నలాగా మమ్మల్ని దీవించండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి. మా కొరకు ప్రార్థించండి స్వామి అని యొక్క వాక్య పరిచర్యలో వేడుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.